ఈ వీడియోలో సాటర్డే షూట్ అప్డేట్స్ మొత్తం అప్డేట్స్ కాదు ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడతాను నేను. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, కొన్ని హట్టింగ్గా ఉంటుంది కూడా. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, సో దట్ ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. స్టార్ట్ చేద్దాం, లాగొద్దు. వెల్కమ్ టు మై రివ్యూస్, మేరా నామ్ పవన్ హే. అలాగే ప్రోమో కూడా వచ్చింది. ప్రోమో గురించి అనాలిసిస్ చేసే అంత గొప్ప ప్రోమో అయితే కాదు, కానీ ఆ ప్రోమో చూసిన తర్వాత నా అభిప్రాయం ఒకటైతే బలంగా చెప్తా. ఈ విషయంలో తనుజ చెప్పిన విషయాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. చాలా రోజుల తర్వాత మాట్లాడదాం, బట్ ప్రోమో కంటే ముందు ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్తా వన్ బై వన్, ఓకేనా? సో ఫస్ట్ శ్రీజ సాటర్డే షూట్కి ఏమీ రాలే, ఆమెను ఏమీ పిలవలే కూడా పాపం. ఎంతోటి దానికి ఆమె హోటల్ రూమ్లో ఎందుకు ఉంచారో తెలియదు. ఈరోజే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు, ఊరు వైజాగ్ వెళ్ళిపోయారు, అంటే ఆన్ ద వే. ఏమిరా స్వామి అంటే అదే అసలు అర్థం కావట్లే. ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నారంటే బిగ్ బాస్ ఒక కమర్షియల్ బిజినెస్ షోలో ఒక అమ్మాయిని బలిపశువు చేశారు, సింపుల్గా చెప్పాలంటే. సింపుల్. ఇప్పుడు ఇప్పుడు దన్నాలు గిన్నాలు ఏం చేయను, అమ్మాయిని తీసుకురా ఇది అని చెప్పి. మీరు చేయాల్సింది మీరు చేసుకుని వెళ్ళిపోతారు, మీకు నచ్చిన ప్యాటర్న్లో పోతున్నారు. వెరీ గుడ్. మీరు మాకే వదిలేశారు, చూస్తే చూడండి, లేకపోతే మానేయండి. మేమైనా మీ ఫీల్డ్ పట్టుకుని చెప్పామో చూడమని, మీ ఫీల్డ్ పట్టుకుని చెప్పామో రివ్యూలో ఇవ్వమని అంటారు. ఓకే, ఐ యాక్సెప్టెడ్. నేనేమంటాను అంటే ఒక పర్సన్కి ఒక రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి కదా మీ కంటెస్టెంట్కి. ఇప్పుడు అగ్ని పరీక్ష షోలో అమ్మాయికి టాప్ ఓట్లు వచ్చాయి, తర్వాత ఒక పర్మనెంట్ టాటూ వేయించుకుంది, వచ్చింది హౌస్లోనే. ముందు సరిగ్గా ఆడలేదు, ఫీడ్బ్యాక్ వచ్చింది, తర్వాత మారింది. కరెక్ట్గా ఆడుతున్న టైంలో మీరు ఒక ప్రాసెస్ పెట్టారు, ఆ ప్రాసెస్ రైట్ ఆ రాంగ్ మీద బోల్డ్ డిబేట్లు జరిగాయి. తర్వాత అమ్మాయి ఓట్ల ద్వారా కాకుండా బయటికి ఎలిమినేట్ అయిపోయింది. మళ్ళీ బయట నుంచి చాలా వస్తే తెచ్చారు. ఆ తెచ్చిన ప్రాసెస్లో మాకు తర్వాత చాలా సస్పెన్స్ తర్వాత మాకు అర్థమైన ట్విస్ట్ ఏంటంటే భరణి గారిని పెట్టడం కోసం వీళ్ళందరినీ వాడుకున్నారు బయట ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లో. అందులో గట్టిగా వాడేసుకునేది శ్రీజని. సో ఆడియన్స్కి క్లారిటీ వచ్చేసింది. చూసిన వాళ్ళు చూస్తున్నారు, చూడలేని వాళ్ళు వదిలేశారు ఆల్రెడీ. మనం దాన్ని ఏం చేయలేం, డన్ అండ్ డస్టెడ్. ఇప్పుడు భరణి గారిని ఎందుకు తీసుకున్నారు, ఈవెన్ ఎందుకు పంపించారు, అయిపోయింది ఇదంతా. ఇది కూడా లాగలా ఉంటుంది జనాలకి, ఎక్కువసేపు మాట్లాడినా కూడా అయిపోయింది. నేను ఒకటే అడుగుతుంది ఏంటంటే, డజంట్ షీ డిజర్వ్ అన్ ఏవి? తనకి ఏవి చూసుకునే అర్హత కూడా లేదా? లాస్ట్ టైము మీ టెక్నికల్ ఇష్యూస్ నాకు అర్థమయ్యాయి. ఆన్ ద ఫ్లై ఆ టైంలో మీరు ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే మీరు ఒక కాన్సెప్ట్ అనుకున్నారు, ఈ వైల్డ్ స్టామ్స్ వస్తున్నారు, సో లాస్ట్కి ఎవరు ఉంటారో మీకు తెలియదు కాబట్టి వాళ్ళు పంపించేశారు. అప్పుడు శ్రీజ ఏవి మీకు రెడీగా లేదు. ఇప్పుడు శ్రీజని తెచ్చారు. తర్వాత మీరు ఓటింగ్ ప్రాసెస్ ఒకరోజు ఏదో అద్భుతమైన ప్రాసెస్ పెట్టారు, టాస్క్లు పెట్టారు. యూ హ్యావ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైం, 2 days ఉంది మీకు. ఈ 2 daysలో ఏవి కట్ చేయాలనిపించలేదా? అంటే పర్మనెంట్ హౌస్మేట్ అయితే కానీ ఏవి ఇవ్వరా? ముందు ఆమె పర్మనెంట్ హౌస్మేటే కదా, ఇప్పుడు కూడా ఒక 1 రోజులు ఉంది కదా. ముందు దానికి జస్టిఫికేషన్ కోసం అయినా ఒకవేళ ఫస్ట్ ఎలిమినేట్ అయినప్పుడే ఏవి వేసేసి ఉంటే ఇప్పుడు ఎవరు అడగరు. అసలు ఆమెకి ఏవీ వేయలేదు కదా స్వామి. అంత త్యాగం చేసుకుంది. బిగ్ బాస్ టాటూ, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, అగ్ని పరీక్ష, ఎక్కడికి వచ్చి అసలు అన్ఫేర్ జరిగింది. సో జనాలు కోరుకుంటుంది జస్ట్ షో సమ్ బ్లడీ రెస్పెక్ట్ టువర్డ్స్ హర్. అంత దారుణంగా వాడుకుంటారా మీ బిజినెస్ మోడల్ కోసం? ఇదని వాడుకోండి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ కార్పొరేట్ షో, బిజినెస్ షో, కమర్షియల్ షో, యాక్సెప్టెడ్. మరి ఎంత దారుణంగానా? ఆమెకు ఒక ఏవి స్టేజ్ మీదకి పిలిపించి ఒక 2-3 మాటలు ఏమీ లేదు ఏమీ లేదంట. ఆమె వెళ్ళిపోయారు. చాలా హట్ అయ్యారు. ఇంకంటే ఆమె షూస్లో ఉంటే ఆలోచిస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, లైట్ తీసుకోవాలి, బట్ చెప్పినంత ఈజీ కాదు పాటించడం. మనం చెప్పడం ఉంది, ఈజీగా చెప్పేస్తాం, కానీ టైం చాలా పడుతుంది ఆమె బయటికి రావడానికి. ఆమెకు కానీ, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ ఫాలోవర్స్ కానీ, వాళ్ళ వెల్ విషెస్ కానీ. ఇది ఒక గుణపాఠం. లైఫ్లో ఒక్కొక్కటి జరుగుతుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. మనం ఇంతకు మించి చేయలేదు. నాకేం ఎక్స్ప్రెస్ చేయాలనిపించిందంటే, బిగ్ బాస్ టీం తిట్టుకున్నా కూడా పర్లేదు, ఏవి వేయకపోవడం చాలా తప్పు, చాలా తప్పు. అది చాలా బాధ కలిగింది నాకు. మీకు ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇదొక విషయం. సో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా శ్రీజ ఏవి అయినా ఉంటుందని చెప్పి. అది అవ్వదమ్మా, అదొక అంశం. నెక్స్ట్, డిమాండ్ పవన్కి రెడ్ కార్డ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ పంపించేస్తా అన్నారు, గేట్లు తీసేసి. సివియర్ వార్నింగ్ పడింది. ఆ వీడియో సో ఏదైతే ఒక మెయిన్ టాస్క్ సూపర్గా ఆడితే ఆ ఎపిసోడ్లో అదంతా ట్రిమ్ చేసేసి రితు చౌదరి సొల్లు అంతా పెట్టి, ఆ కంటెంట్ వీళ్ళు సొల్లు కాంటెంట్ ఉంటుంది కదా, అది పెట్టి మనోడు తోస్తాడు చూసారా దాని మీద. సో మనం ఆనెస్ట్గా న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మాట్లాడితే డిమాండ్ పవన్ చేసింది రాంగే. అటుపక్క అమ్మాయి ఫ్రెండ్ అయినా, ర్యాప్ ఉన్నా, ఏదైనా సరే ఒక అమ్మాయిని అలా తొయ్యడం రాంగ్. అక్కడ పీరియడ్. దాని గురించి డిబేట్ పెడితే మనంత కొండేరు పప్పులు ఎవరు ఉండరు. సో అబ్బాయి తెలిసి చేసినా, తెలియకపోయి చేసినా, ఏది చేసినా కూడా అది రాంగ్. సో ఇలాంటి విషయాల్లో బిగ్ బాస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు.
అక్కడ అబ్బాయి అయితేనే ఊరుకోరు, ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి కదా. అలాంటిది ఒక అమ్మాయిని అలా తొయ్యడం చాలా రాంగ్. సో అందుకే గట్టిగా వార్నింగ్ పడింది. డిమాండ్ పవన్ ఆల్మోస్ట్ ఏడిచాడు, ఇంకా చాలా రిక్వెస్ట్ చేసాడు. రితు కూడా రిక్వెస్ట్ చేసిందంటే చివరికి తెలుసు కదా, గట్టిగా కోటింగ్ ఇచ్చేసి వదిలేశారు, ఇంక రిపీట్ చేయొద్దని చెప్పి. బర్నీ గారికి కూడా వేసుకున్నారంటే నువ్వు సేఫ్ ప్లే ఆడడం మాని, సేఫ్ కెప్టెన్సీ టాస్క్లో కూడా చాలా సేఫ్గా ఆడడం. మనం మాట్లాడుకుంటే గట్టిగా ఎపిసోడ్లో మాట్లాడదాం. ఇక్కడ ఈ విషయంలో కూడా అడిగారంట, డెమాన్ ఏం చేద్దాం, పంపించేద్దామా లేకపోతే ఏమైనా హార్ష్ ట్రీట్మెంట్ ఇద్దామంటే ఏమీ వద్దు సార్, గట్టిగా చెప్దామని. ఇక్కడ కూడా సేఫ్ ఆడుతున్నామని చెప్పి కూడా అన్నారంట. సో బర్నీ గారికి కూడా కొన్ని అక్షంతలు పడ్డాయి. మీరు ప్రోమోలో చూశారు కదా, దాని రిలేటెడ్ మీద కూడా డిస్కషన్ అయిందంటే మాధురి గారికి పడ్డాయి, బర్నీ గారికి పడ్డాయి, తనూజ గారు కూడా పడ్డాయి వేరే మ్యాటర్లో, దివ్యాకి పడ్డాయి. సో బట్ మీరేం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. పడతాం అంటే ఎలా పడతాయో తెలుసు కదా మనకి అక్షంతలు, మన నాగమామ నుంచి అలానే పడతాయి. బట్ డిమాండ్ పవన్ని మాత్రం ఎప్రిషియేట్ చేశారంట. లైక్ ఏమంటారు, ఆ టాస్క్ ఉంది చూసారా, కట్ చేసేసిన టాస్క్, రద్దు చేసేసిన టాస్క్, ఆ టాస్క్ రిలేటెడ్ విషయంలో ఎప్రిషియేట్ చేశారంట. సో అట్లీస్ట్ రెండు తగిలే. నేనేమంటానంటే డెమాన్ పవన్ డెమాన్ పవన్ ఫ్యాన్స్కి ఇది ప్లస్ న్యూసే, పాజిటివ్ న్యూస్. ఎందుకంటే సింపతి కూడా వర్కౌట్ అవుతుంది. అరే ఏరా మావన్ తొక్కేస్తున్నారు గిక్కేస్తున్నారు అని చెప్పి. ఏదైనా మీవాడు మంచి కోసమే. సో హీ డిజర్వ్స్ బోత్, పాజిటివ్ చెప్పాలి, నెగిటివ్ చెప్పాలి. ఆ అతి కూడా ఎక్కువ అవుతుంది. సో సెట్ అయిపోతాడు కుర్రోడు. నెక్స్ట్ దివ్యానికి తగ్గ కూడా అప్రిషియేట్ చేశారు. లైక్ ఆ టాస్క్ బాడింది కదా అమ్మాయి, అది చాలా ఇంపార్టెంట్ టాస్క్, సునాయాసంగా విన్ అయింది కదా, ఆ అప్రిషియేషన్లు కూడా పడ్డాయి. సో ఇంకా చాలా అప్డేట్లు ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ మనకున్న అప్డేట్లు ఇవి. బట్ నాకు మెయిన్గా హట్ అయింది శ్రీజ విషయంలో అండ్ డెమాన్ పవన్ది. ఇది కంగారు పడకుండా డెమాన్ పవన్ వెళ్ళిపోయాడు, ఎలిమినేట్ చేసేస్తున్నారని చెప్పి కొన్ని ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, అలాంటివి లేవు. ఇది ప్రోమో 1 గురించి వచ్చేసరికి ఒక టాస్క్ పెట్టారు, ఫ్రైడే పూట పెడతారు కదా టాస్క్. మనోడు సంచాలకు బిర్యానీ ఐటెంలు తెమ్మంటే వాళ్ళు గెలిచారు. అక్కడ బిర్యానీ తింటున్నప్పుడు మాధురి గారు పాపం వచ్చారు. ఈయన ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఆగండి, ఆ టీం వాళ్ళు గెలిచిన టీం వాళ్ళకి ముక్కలు పెట్టాలి కదని చెప్పి ఆయన కావాలని ఏం చేయలేదు, అన్ఇంటెన్షనల్గానే చేశాడు. ఆమెకి హట్ అయింది. ఇలాంటి వీటిలో చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. అక్కడ బర్నీ గారిది ఏమీ రాంగ్ కదా, ఆమెను ఏమిదో హ్యూమిలేట్ చేయాలని కాదు. ఇక్కడ ఆమెకి ఏంటంటే మనసు చూపు అనిపించింది, తింటున్నప్పుడు ఏందిరా ఏ మాట అన్నారని చెప్పి. సో నేను ఇద్దరిని గట్టిగా తప్పు పట్టను. నేను ఎవరిని తప్పు పడతానరా అంటే, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు దివ్యానిగిత ఎందుకు వస్తుంది? దివ్యానిగిత ఈ అతే తగ్గించుకోవాలి. దివ్యానిగిత నామినేషన్స్ లేనప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుతుంది. ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. గౌరవ్ విషయంలో కూడా గౌరవ్దిను భరణి అయినప్పుడు కూడా మధ్యలోనే ఇన్వాల్వ్ అయింది, ఇక్కడ కూడా మధ్యలోనే ఇన్వాల్వ్ ఉంది. ఇక్కడ నేనేం చెప్తాను అంటే, భరణి ఇక్కడ స్టాండ్ తీసుకోవాలి. అమ్మ దివ్య, నువ్వు నా చిన్న కూతురుమైనా, నా చెల్లివైనా, అక్కమైనా సరే అది ఆపేసే. నాకంటూ ఒక నోరు ఇచ్చాడు దేవుడు, నాకంటూ ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది నా మైండ్లో, నేను చెప్పుకోగలను. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వక. నువ్వు కెప్టెన్ అయినా సరే, కెప్టెన్ ప్రతి విషయాల్లోని దూరం అవసరం లేదు, అవసరమైనప్పుడు వస్తే సరిపోతుంది. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్కషన్ జరిగినప్పుడు అవసరం లేదు, అయినా కూడా స్పేస్ ల్యాపైనా క్రియేట్ చేసుకొని వస్తుంది చూసారా. అది చాలా చికాకు తెప్పిస్తుంది ఆడియన్స్కి. ఇదే విషయం తనూజ వెళ్ళి బర్నీకి చెప్పడం నాకు నచ్చింది. మరి తనూజ ఏమైనా తప్పు చేస్తుందా బ్రో అంటే, తనూజ ఎప్పుడు ఇలాంటివి చేయలేదు. అలా ఎప్పుడైనా బర్నీ విషయంలో ఎప్పుడు మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంది, దివ్య ఇన్వాల్వ్ అవుతుంది. సో తనూజ చెప్పడంలో రైటా రాంగ్ అంటే రైటే. ఈ స్టాండ్ నువ్వు తీసుకో, మధ్యలో వస్తుంది, చూడడానికి బాగోలేదని చెప్పి. ఐ హోప్ ఆ ఫీడ్బ్యాక్, ఆ ఇన్పుట్ తీసుకొని గట్టిగా చెప్తాడని కోరుకున్నాను. చెప్తే బర్నీకేమో బాగుపడుతుంది, దివ్యకేమో బాగుపడుతుంది. అది అంతకుమించి ఏం లేదు. బట్ దివ్య ఇక్కడ టూ మచ్ ఓవర్ యాక్షన్ చేసినట్టు అయితే నాకు అనిపించింది. తనూజ చెప్పిన పాయింట్ ఫెయిర్ పాయింట్ అని నాకు అనిపించింది. సో మాధురి గారు బాధపడడంలోని, ఆయన అలా చేయడంలో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో రైటే. ఇన్ డీటెయిల్గా ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడదాం. అంతకుమించి చేయలేదు, మీ టైం బొక్క పెట్టను. ఓవరాల్గా అప్డేట్స్ ఇది. ఇంకా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే వీడియో చేయలేకపోయినా సరే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతా, మై రూపీస్ అఫీషియల్ అని ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. ఫాలో అవడం ట్రై చేయండి. 10,700 మంది ఉంటారు. అంతవరకు వీడియోని ఆస్వాదించండి. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.